గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందమ్మా, సంతోషంగా ఉంది. ఓ పక్కన ఆ క్రౌడ్ చూసి మళ్ళీ మనకి పోలీసు వాళ్ళు ఏమంటారు ఇదిగా అని చెప్పి భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళని కూడా మనము ఇది చేయాలి కదా. మనం ఎంతమంది వచ్చినా కానీ పబ్లిక్ అయితే మాత్రము మన వల్ల ఇంకొకళ్ళకైతే ఇది అవ్వకూడదు. అది ఒకటే వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, వచ్చిన వెహికల్స్ ఏ వెహికల్స్ వచ్చినా కానీ దారి ఇచ్చి పార్కింగ్ అనేది కొంచెం పక్కకి సైడ్ కి పెట్టుకుని కొంచెం అవతల పక్కకి పెట్టుకుని. అంటే చాలా మందికి మీ అడ్రస్ ఇప్పుడు అందరికి తెలిసిపోయింది, కానీ జనాలు చాలా మంది మిమ్మల్ని చూడడానికి, అలాగే ట్రాఫిక్ కూడా చాలా హెవీ జామ్ అవుతుంది. సో పోలీస్ వాళ్ళ నుంచి కూడా మీకు ప్రెషర్ ఉన్నట్టు మాకు తెలిసింది. సో మరి ఈ జనాలకు ఎందుకంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు, అంటే కస్టమర్స్ కి మీరు ఏం చెప్తారు, అంటే ఒక ఏ రూట్ లో పోవాలని ఏం చెప్తారు? అది అంటే మరి దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, అంటే తప్పని ఒప్పుకోవాలి కదా. మరి అది మన ఇది ఫుట్పాత్ మీద మనం బిజినెస్ చేసుకుంటున్నాం, అలా మొత్తం మనం ఇది చేయటం కూడా మరి కరెక్ట్ కాదు. మరి వాళ్ళు ఏమన్నా అన్నా గానీ మనము పడాలి. అదే నా కస్టమర్స్ కి నేను ఒకటే చెప్తాను, ఎవరికి కూడా మన వల్ల ఎవరికి ఇబ్బంది కాకూడదు. అది కొంచెం వాళ్ళ వెహికల్స్ అన్ని అటు పక్కన పెట్టి అది కూడా కొంచెం దారి చూడట్టు సైడ్ కి అందరూ ఇదిగా కాకుండా అలా గుంపులుగా కాకుండా ఒక దగ్గర కాకుండా చక్కగా మంచిగా ఫుట్పాత్ ఇది ఉంది కదా అరుగులాగా, దాని మీద నుంచి తింటే ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్తాను. అట్లా ఎక్కడ పడితే అక్కడ ఓకే గుంపులుగా ఉండకుండా చక్కగా పక్కకి సైడ్ కి ఉండి తినమని చెప్తాను. చాలా మంది వన్ వే పెట్టమని, అదే ఒకటి వచ్చేది ఒకటి వెళ్ళేది అట్లా పెట్టమని అడుగుతున్నారు చాలా మంది. అది కూడా ఇవాళ మంగళవారం కదా, రేపు పెడదామని చెప్పి అనుకుంటున్నాం. అంటే రెండు సైడ్ లో పెడుతున్నారా? అంటే వచ్చేది ఒక పక్క వెళ్ళేది ఒక పక్క. ఓకే, సో చేంజెస్ చేస్తున్నారు అక్కడే ఆ ప్లేస్ లోనే కొంచెం. కాకపోతే ఇక వచ్చినా కానీ నా దగ్గర దొరకలేదని మాత్రం వెళ్ళొద్దు, ఇంకా చాలా మంది ఉన్నాయి అక్కడ, అందరి కూడా చాలా బాగుంటాయి, అందరి దగ్గరికి వెళ్ళేదని అడుగుతున్నా. నా దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, చాలా మంది దొరకట్లేదని బాధపడద్దు. ఇంకా చాలా మంది అంటే చాలా మంది ఉన్నాయి అక్కడ, అందరి దగ్గర బాగుంటాయి, అందరి దగ్గర బాగుంటాయి. అంటే సపోర్ట్ చేసినట్టే అందరినీ కూడా సపోర్ట్ చేయమని. అంటే గతంలో కూడా మీరు అక్కడ నుంచి ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నారు, అంటే పక్క వాళ్ళతో కూడా మంచి పరిచయాలు ఉంటాయి. సో దాని తర్వాత కూడా ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత కుమారి ఆంటీ అంటే ఇప్పుడు మొత్తం ఫుల్ ఫేమస్ అయిపోయింది ఆ ఫుడ్ బ్లాగర్ లాగా. సో వాళ్ళ నుంచి కానీ మీ పక్కన వాళ్ళ నుంచి కానీ మీకు ప్రెజర్ ఎప్పుడు వచ్చిందా? అంటే ఇక అంటే ఒకరు ఎదుగుతుంటే పక్క నుంచి అవన్నీ కామన్ వస్తుంటే అలాంటిది ఏమన్నా? ఇప్పుడు వరకు అయితే ఏం రాలేదు. అంటే ఇక అది ఫస్ట్ లో అంటే కొన్ని ఫేస్ చేసాము, ఇక తర్వాత కస్టమర్ కూడా నాకు సపోర్ట్ చేసి ఎక్కడ టేస్ట్ బాగుంటే అక్కడికి వెళ్తాము ఇదిగా అని చెప్పి ఇక అట్లా సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కాదు, 12 సంవత్సరాల బ్యాక్ స్టార్టింగ్ లోనే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. 1 ఇయర్ పడ్డాం మళ్ళీ. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ పడ్డారు మీరు? అదే ఇక ఒకళ్ళు పెట్టినాక ఇంకోళ్ళు కొంచెం ఇదవుతుంది కదా, అలా ఇక నా దగ్గరికి పబ్లిక్ పెరుగుతుండేటప్పటికి ఎట్లా ఏం మాయ చేసావు, ఏం మంత్రం వేసావు, నా కస్టమర్ నా దగ్గరికి ఒకసారి వస్తుంటే మళ్ళీ రానియకుండా చేస్తున్నావు అది ఇది అని చెప్పి రానియకుండా చేయడానికి నేనేమన్నా పబ్లిక్ ఎక్కడ నచ్చితే ఎక్కడ తింటారు. అట్లా కొంచెం పబ్లిక్ కూడా అప్పుడు ఆంటీ దగ్గర బాగుంటది కాబట్టి ఆంటీ దగ్గరికి వెళ్తున్నాము ఇదిగా అని చెప్పి కూడా కొన్ని పబ్లిక్ కూడా కొంచెం నాకు సపోర్ట్ చేసి అట్లా చేయడం జరిగింది. అంటే కొన్ని చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్, కాకపోతే తర్వాత ఇక లేదు, పర్వాలేదు. తర్వాత ఇక వాళ్ళు కూడా తిన్నారు నా దగ్గర, తిన్నాక అందరూ ఏంటి ఇది అని చెప్పి వాళ్ళు కూడా తినటం జరిగింది. జరిగినాక బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి, అందుకనే కస్టమర్ మీ దగ్గరికి అంత అలా. అంటే కుమారి ఆంటీ అంత టేస్ట్ చేయడానికి గల కారణాలు ఎందుకంటే అక్కడ పోతే గ్రేవ్ కూడా వాళ్ళు వదిలిపెడతలేరు బయట. సో అంత ఆ టేస్ట్ రావడానికి ఏంటి వాళ్ళు? అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, అసలు బయటివనేది వాడను. మసాలాల దగ్గర నుంచి మొత్తం అన్ని మనకి దాంట్లో వేసే ఐటమ్స్ అన్ని కూడా ఇంట్లో ఓన్ గా మనం ఇంట్లో ఇప్పుడు మామూలుగా 4 మెంబర్స్ ఎంత మంది ఉన్న ఫ్యామిలీకి ఎలా చేసుకుంటాం, ఇప్పుడు కారాలు వాడించుకోవడం గానీ మనము ఇంట్లోకి వండుకునే పద్ధతి గానీ అన్ని కూడా సేమ్ అలాగే. ఇంకా వేరే హోటల్ స్టైల్లో అనేది మాత్రం ఉండదు. పేరుకి భోజనం హోటలే గానీ అలా అయితే చేయను, మన ఇంట్లో ఎలా చేస్తామో అలాగే చేస్తాను. మంచి
ఇక్కడ అంటే మదర్ ని ఫాదర్ ని వదిలిపెట్టేసి ఇక్కడ హాస్టల్లో చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కుమార్ అంటే ఒక మంచి హోమ్ ఫుడ్ పెడుతుంది అనుకోవచ్చా? అవును, చాలా మంది అయితే సండే సాటర్డే వస్తే హాలిడే కదా, హాలిడే ఉంటే గానీ అక్క అక్క ఆంటీ అంట వస్తారు. ఇది వచ్చిన ఆ పిల్లలకి ఇంకొంచెం మొక్క ఎక్కువనే వేస్తా. ఎందుకంటే పాపము ఇదిగా ఉండి ఇది చేస్తారు అని చెప్పి ఇక కొంచెం ఎక్కువనే వేస్తా. మా ఆంటీ మంచిది, మా అక్క మంచిది అంటారు. అలా కూడా అందరికి నేను ఏమైంది ఒక ముక్క ఎక్కువ వేస్తే కదా కడుపు నిండా తింటారు నా బిడ్డ లెక్క. అది అట్లా. సో అంటే మీరు అంత కస్టమర్లు ఉన్న అంత మంది జనాలు మీ వైపు వచ్చినా కూడా ఒక్కసారి కూడా చిరాకు పడరు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు మీరు. వాళ్ళ వల్లే నేను బతుకుతున్నాను కదా, వాళ్ళ వల్లే కదా, వాళ్ళే లేకపోతే నేను లేదు. అదనేది కోపం అనేది, నాకు కోపం వస్తుంది ఇంట్లో అంకుల్ నేను కూడా ఫైట్ చేసుకుంటుంటాం. అంటే ఇది వ్యక్తిగతంగా అయితే ఎప్పుడు మాకు గొడవలు రావు, ఇదే కిచెన్ దగ్గరనే కొంచెం అవుతూ ఉంటాయి ఇదిగా అట్లా పడుతూ ఉంటాము. మళ్ళీ ఒకరికొకరికి వెంటనే సారీ చెప్పుకుంటాం. సారీ చెప్పుకుంటారు. సో ఏమేమి ఉండాలంటే ఈరోజు ఇవాళ ఫుల్ గా అనిపిస్తుంది నాకు. ఇవాళ అని వెజ్ నాన్ వెజ్ రెండు. అంటే మీరు మాట్లాడుతున్న పదాలు ఉంటాయి చూసినావా, స్పీడ్ గా బాగా చెప్తారంట నిజంగా. ఒకసారి మా వ్యూస్ కోసం అలా చెప్తారా సార్? చెప్పరా సార్? వెజ్ లో వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీ. నాన్ వెజ్ లో వచ్చేసి ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, ఒక మామూలు కర్రీ, రెండు పిక్కల్స్ ఉంటాయి. ఒకటేమో ఆవకాయ కానీ గోంగూర కానీ టమాటా కానీ ఏదో ఒకటి పిక్కలు, ఒకటేమో రోటి చట్నీ. అంటే వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. సో బోటీ ఎంత కమ్ముతున్నా? 120. సో ఓకే. సో ఇదేం కర్రీ చేస్తున్నారు అంటే? బోటీ మాకు నేర్పిస్తారా? అంటే చేతిలో ఏదో మాయ ఉన్నట్టు తెలుస్తుంది, నేర్పిస్తారా ఇది? ఇదేం కర్రీ అంటే ఒకసారి చూడొచ్చా? చూడొచ్చమ్మా, ఇదిగో. ఓకే. సో వేడి బోటీ రెడీ అవుతుంది. సో ఎప్పటి నుంచి అంటే ఎన్ని గంటలకు లేస్తారు? మార్నింగ్ ఎప్పటి నుంచి ప్రిపేర్ చేస్తారు? మార్నింగ్ 5. అంకుల్ అయితే 4కే లేస్తారు. 4కే లేస్తారు పాపమా. మా 4కి లేచి అంటే అన్ని కొద్దిగా అన్ని చూసుకొని అన్ని ఇదయ్యేటప్పటికి 5 అయిపోతుంది. అంటే అన్ని చూసుకోవాలి కదా. ఇంకోటమ్మా, నువ్వు పని చేస్తున్నావు. సో ఒక మనము కర్రీ కూరలు ఉండాలంటే కూడా చాలా కష్టం ఉంటాయి. ఆనియన్స్ చేయాలి, అది కట్ చేయాలి, ఇది కట్ చేయాలి, మార్నింగ్ లేవాలి, నైట్ నిద్ర ఉండదు, పొద్దున మళ్ళీ అక్కడికి పోతావు. ఇవన్నీ ఎలా మేనేజ్? ఇంకా పిల్లలు ఈ టైమింగ్ కానీ ఎలా మేనేజ్ చేస్తున్నావు? అది ఆడవాళ్ళ బాధ్యత కదమ్మా, అది ఆడవాళ్ళ బాధ్యత. ప్లస్ సపోర్టింగ్ అనేది అందరికీ అదే చెప్తాను నేను. ఏ ఇంట్లో అయినా సరే ఒకరికొకరికి సపోర్టింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇది చేయగలను అంటే ఆ ఫ్యామిలీలో అందరు సపోర్టింగ్ ఉంటేనే ఆ మనిషి ఏదైనా చేయగలుగుతారు. ఆ సపోర్టింగ్ అనేది నేను ఏ జన్మలో పుణ్యం చేస్తున్నానో ఆ సపోర్టింగ్ అనేది నా ఫ్యామిలీ నుంచి నాకు వస్తుంది. అంకుల్ ఎట్లా చూసుకుంటాడు? బాగా అంటే బాగా, చాలా అంటే చాలా బాగా. సో అంకుల్ బాగా చూసుకుంటాడు అంటే. సో ఇప్పుడు సంతోషంగా ఉందా అంటే? సో ఇంకోటి మనము సోషల్ మీడియాలో చూస్తుంటే కుమారి అంటే అంత సంపాదించింది, ఎంత సంపాదించింది, నెలకు అంత వస్తాయి ఇంత వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. వాస్తవంగా మీరు ఎంత సంపాదించింది చెప్పాలంటే పర్ మంత్ ఎంత వస్తాయి అంటే ఏం చెప్తారు? ఇది వరకైతే నాన్న నెలకి 30,000 40,000 అలా మిగిలాయి నెలకి మాకు అట్లా ఇది వరకు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వీళ్ళు వచ్చిన కాడి నుంచి 1,00,000 నుంచి 1,50,000 వరకు అంటే వస్తాయి, మిగులుతాయి. మళ్ళీ దాంట్లో వీళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. సో 1,50,000 దాకా వస్తున్నాయి నెలకి. మళ్ళీ దాంట్లో వీళ్ళకి జీతాలు ఇవ్వాలి. మళ్ళీ వీళ్ళకి జీతాలు అది అందులో ఖర్చు అన్నప్పుడు అన్ని ఖర్చులు ఉంటాయి. అంటే రోజుకి 5-6 వేలు అయితే పక్కన పెడతాను. ఒక రోజు అయితే అంత కూడా రావు. అంటే ఒక్కొక్కళ్ళు అంటే దీని వల్ల ఏమైతుందంటే ఫోన్ లో ఎవరేస్తున్నారు ఏంటో కూడా తెలియట్లేదు. కొంతమంది ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఇద్దరు, అందరూ అని చెప్పకూడదు. కొంతమంది ఏంటంటే అది ఫోన్ లో అది నాకు చదువు లేకపోవడం వల్ల కూడా ఫోన్ లో ఏంటంటే రైట్ మార్క్ ఒకటే చూసుకునేదాన్ని నేను. అలా ఇదైనాక అది ఎప్పుడుదో డేట్ చూపించేవాళ్ళు. అంటే అది డేట్ చూడాలట, నాకు తెలీదు. అట్లా బాబు వచ్చిన కాడి నుంచి బాబు అది మా ఇద్దరికి తెలియలా ఫస్ట్. ఇంకా తర్వాత బాబు వచ్చిన దగ్గర నుంచి ఇలాగని చాలా మందిని పట్టుకోవడం జరిగింది. అలా పట్టుకోవడం జరిగింది. ఇంకా అన్నాక ఇంకా బాబు కొంచెం కోపం చేస్తే కూడా చెప్పాను, ఫోన్లేనా అని చెప్పన్నాను. ఇక ఆ బాబు వాళ్ళకు కూడా చెప్పాను, నాన్న డబ్బులు లేకపోతే తిను, అంతేగాని అలా చేయకూడదు తప్ప అని చెప్పాను.
సో అమ్మ మీకు చాలా మంది సెలబ్రిటీల దగ్గరికి కూడా కుమారి అంటే ఫుడ్ పోతుందని చెప్పి మేము విన్నాం. సో అది ఎవరా సెలబ్రిటీలు? అంటే ఇక ఏముంది అన్ని అట్లా వాళ్ళ పెద్ద మనసుకి మనం హెడ్సప్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ దీనికి 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి ఇది చేయొచ్చు, కానీ ఇలా రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి. సో ఉదాహరణ చెప్పొచ్చా ఎవరు? అంటే బాగానే వస్తారు. సో మొన్న కూడా సందీప్ కిషన్ వచ్చిండు అక్కడికి. సంతోషంగా ఉందంటారు మొత్తం అయితే? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో సరే మిమ్మల్ని అభిమానించి మీ కస్టమర్స్ కి కానీ సో చూసే వాళ్ళ జనాలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? దేని గురించి? మీ గురించి.